మంగళగిరి బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బార్ అసోసియేషన్లో మొత్తం 157 ఓట్లు ఉండగా 144 ఓట్లు పోలయ్యాయి. దీంతో ప్రతి ఓటు కీలకంగా మారింది. ఈసారి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు మాత్రమే పోటీ జరగగా మిగిలిన పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ముఖ్య అధికారిగా కూర్మాల దుర్గాప్రసాద్ వ్యవహరించగా తలసిల మధుసూదనరావు, అరిగకోటి రామ్మోహన్ రెడ్డి సహకారం అందించారు. బార్ అసోసియేషన్ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బేతపూడి నాయుడమ్మ పర్యవేక్షించారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మంగళగిరి బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి శృంగారపాటి బాలమురళీకృష్ణ తన సమీప ప్రత్యర్థి వేమూరి రత్నప్రసాద్పై 7 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపొందిన శృంగారపాటి బాలమురళీకృష్ణకు 70 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి వేమూరి రత్నప్రసాద్కు 63 ఓట్లు రావడంతో 7 ఓట్ల మెజార్టీతో బాలమురళీకృష్ణ గెలుపొందారు. పోలైన మొత్తం ఓట్లు 144 కాగా 1 ఓటు చెల్లలేదు. అధ్యక్ష పదవికి తలపడిన నెమలకంటి బాబ్జీకి 2 ఓట్లు, సత్యాల బాలశౌరికి 6 ఓట్లు, కొసనం శ్రీనివాసరావుకు 2 ఓట్లు మాత్రమే లభించాయి. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కూడారి శేఖర్ బాబు తన సమీప ప్రత్యర్థి తోట నరసింహారావుపై 3 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం పోలైన 144 ఓట్లలో 6 ఓట్లు చెల్లలేదు. విజేత శేఖర్ బాబుకు 57 ఓట్లు, నరసింహారావుకు 54 ఓట్లు, లంకపల్లి పెదబుజ్జాయికి 27 ఓట్లు లభించాయి. త్రికోణ పోటీలో 3 ఓట్ల ఆధిక్యతతో శేఖర్ బాబు గెలుపొందడంతో ఉత్కంఠకు తెరపడింది. లెక్కింపులో నువ్వా నేనా అన్న రీతిలో ఇద్దరు ప్రత్యర్థులు చివరి వరకు ఉత్కంఠ రేపారు. పోలైన 144 ఓట్లలో 2 ఓట్లు చెల్లలేదు. ఇక 142 ఓట్లలో ప్రత్యర్థులిద్దరూ చెరి సమానంగా 71 ఓట్లు రాబట్టుకోవడంతో టై పడింది. దీంతో ప్రధాన కార్యదర్శి పదవిలో మొదటి 6 నెలలు సురేంద్రబాబు, తదుపరి 6 నెలలు రాజేష్ కొనసాగనున్నారు. ఇక మిగిలిన పదవులు ఏకగ్రీవమయ్యాయి. సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ తాతా సాంబశివరావు, కోశాధికారిగా సూరబోయిన మురళీకృష్ణ, గ్రంథాలయ కార్యదర్శిగా కె స్వరూపరాణి, మహిళా కార్యదర్శిగా వి భారతీదేవి, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా గుర్రం రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఎన్ నంబూద్రిపాద్, జి జాన్బాబు, కంచెర్ల ప్రకాశ్రావు, కె బాబు అంబేద్కర్, బి విజయబాబు, కె మురళీరాజు, ఎన్ రజని, గోడవల్లి ప్రదీప్ కుమార్, విచారపు శ్రీనివాసరావు, ఈసా శ్రీనివాసరావు, జె లెనిన్ బాబు, ఎం లివిన్, ఎన్ కాళేశ్వరరావు, దొడ్డక శ్రీనివాసరావు, చిలక శ్రీధర్ 15 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజున మంగళగిరి బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇవాళ 3 పోస్టులకి ఎలక్షన్ జరిపాము. అందులో ప్రెసిడెంట్గా బాలమురళీకృష్ణ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా కూడారి శేఖర్ బాబు గారు, అలాగే జనరల్ సెక్రటరీగా టై అయ్యి ఇద్దరు జనరల్ సెక్రటరీలుగా చెరి 6 నెలలు ఉంటారు. సురేంద్రబాబు గారు, రెంటపల్లి రాజేష్ గారు ఇద్దరు కూడా జనరల్ సెక్రటరీలుగా చెరి 6 నెలలు ఉంటారు. మొదటి 6 నెలలు ఒకళ్ళు, రెండో 6 నెలలు ఒకళ్ళు. ఇక అలాగే జాయింట్ సెక్రటరీగా డాక్టర్ తాతా సాంబశివరావు గారు, ట్రెజరర్గా సూరబోయిన మురళీకృష్ణ గారు, లైబ్రరీ సెక్రటరీగా కె స్వరూపరాణి గారు, లేడీ సెక్రటరీగా వి భారతీదేవి గారు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా గుర్రం రామారావు గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా నంబూద్రిపాద్ గారు, జాన్ బాబు గారు, కంచెల ప్రకాశ్రావు గారు, బాబు అంబేద్కర్ గారు, బుల్లా విజయబాబు గారు, కె మురళీరాజు గారు, ఎన్ రజనీ గారు, గూడవల్లి ప్రదీప్ కుమార్ గారు, విచారపు శ్రీనివాసరావు గారు, ఈసా శ్రీనివాసరావు గారు, జె లెనిన్ బాబు గారు, ఎం లివిన్ గారు, ఎన్ కాళేశ్వరరావు గారు, దొడక శ్రీనివాసరావు గారు, చిలక శ్రీధర్ గారు ఎనామినెస్గా వీళ్ళు ఎలక్ట్ అయ్యారు. ఈ రోజున 3 పోస్టులకి మాత్రమే ఎలక్షన్ జరిగింది. దాంట్లో వీళ్ళ నలుగురు విజేతలుగా నిలిచారు. అధ్యక్షులుగా శృంగారపాటి బాలమురళీకృష్ణ గారు, వైస్ ప్రెసిడెంట్గా కూడారి శేఖర్ బాబు గారు, జనరల్ సెక్రటరీగా మాలపాటి సురేంద్రబాబు గారు మరియు రెంటపల్లి రాజేష్ గారు చెరి 6 నెలలు ఎన్నికయ్యారు. ముందు వచ్చి మాలపాటి సురేంద్ర గారు. ఫలితాల వెల్లడి అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన శృంగారపాటి బాలమురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు కె శేఖర్ బాబు, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన సురేంద్రబాబు, రాజేష్, ఇతర కార్యవర్గ ప్రతినిధులకు పలువురు సీనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వాకా రామ్ గోపాల్ గౌడ్, గుజ్జర్లపూడి జాన్బాబు, కె బాబు అంబేద్కర్, ఎండి షౌకత్ హుస్సేన్, జొన్నాదుల లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన ఈ ప్యానల్ అడ్వకేట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. వీరందరూ కూడా బార్ అసోసియేషన్ యొక్క ఐక్యత కోసం, అదేవిధంగా బార్ అసోసియేషన్ యొక్క సమస్యల కోసం బాగా కృషి చేస్తారని, బార్కి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఏదైతే జరిగిందో ఎలక్షన్ అంతా స్నేహపూర్వకంగా జరిగింది. ఇప్పుడు మాకు ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు. మేమంతా ఒకటే. మంగళగిరి బార్ అసోసియేషన్లో ఎటువంటి విభేదాలు లేవు. అంతా కలిసిమెలిసి ఉంటాం. పైగా మాకు ఏదైతే పెండింగ్ ఉందో జిల్లా కోర్టు ఆ కృషిగా వచ్చి కొత్తగా వచ్చిన బాడీ కృషి చేస్తానని నమ్మి సభ్యులు పెట్టిన కోరిన నమ్మకాన్ని నిలబెడతారని ఆశిస్తున్నాం. మంగళగిరి బార్ అసోసియేషన్ 2024-25 సంవత్సరానికి గాను ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో మరి ప్రతిష్టాత్మకంగా జరిగినాయి. దీంట్లో పేరుకే వాటాపడి జరిగినాయి, కానీ మేమంతా కూడా సద్భావ వాతావరణంలో, మంచి స్నేహపూరిత వాతావరణంలోనే జరుగుకున్నాం. అయితే ఈ బార్ అసోసియేషన్లో ముఖ్యంగా బార్కి బెంచ్కి మంచి రిలేషన్ ఉండేటట్టుగా కొత్తగా ఎన్నికైనటువంటి బాడీ చేయాలి. ఈ సందర్భంగా విజేతలు స్థానిక మీడియాతో మాట్లాడారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ మనస్పూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజుతో ఎన్నికలు అయిపోయినాయి. ఈ వాతావరణం మళ్ళీ రేపటి నుంచి అందరం కలిసిమెలిసి మేము మా విధులను మేము నిర్వర్తిస్తాము. అలాగే మనకి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉండేవో, మాకు జిల్లా కోర్టుకు ఒకటి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకి ఇంతకుముందు శాంక్షన్ అయ్యి ఉంది. మరి గతంలో ఏ కారణాలు ఏమైనప్పుడు కూడా గతంలో అది రూపుదాల్చుకోకపోవడం, అంటే శాంక్షన్ అయినప్పుడు కూడా ఫైనాన్షియల్ శాంక్షన్ లేకపోవడం వల్ల ఉంది. సరే, మేమందరం మా గెలిచి కమిటీ మొత్తం కూడా ఈ విషయంగా తిరిగి ప్రభుత్వంతో రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి సాధ్యమైన త్వరలో మనం ఇక్కడ ఏడీజే కోర్టు కూడా ఏర్పాటు చేసుకునే దానికి ప్రయత్నిస్తాం. అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కోర్టులో ఉన్న ఎటువంటి ఏదైనా చిన్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చూసుకొని అందరి సహకారంతో నేను నా పని నేను నిర్వర్తిస్తానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి నా గెలుపుకు తోడ్పడినటువంటి న్యాయవాదులందరికీ, ముఖ్యంగా జనాలు లేని బాబుకి నేను నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరికీ నాకు ఓటేసి విజయం చేకూర్చినందుకు వాళ్ళకి ఫస్ట్గా కృతజ్ఞతలు తెలియజేస్తాను. వైస్ ప్రెసిడెంట్గా నాకు ఎంతవరకు అయితే బాధ్యత ఉంటుందో అంతవరకు కోర్టు వారికి న్యాయం చేస్తాను. కోర్టులో ఉండి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి ఈ సభావేదిక తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా సీనియర్ న్యాయవాదుల సహాయ సహకారాలతో ఈరోజు జరిగినటువంటి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎన్నిక జరిగినందుకు నా తోటి న్యాయవాదులకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మాట్లాడిన విధంగా ఇక్కడ ఉన్న చిన్న సమస్యలను కూడా సీనియర్ న్యాయవాదులను వాళ్ళ సలహాలు తీసుకొని ఈ రాబోయే రోజుల్లో మనకి ఈ సంవత్సరం ఈ జిల్లా కోర్టు రావాల్సి ఉంది. అది సీనియర్ న్యాయవాదులు పూర్తి సహకారాలు తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ బాడీతో అందరూ కలుపుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేడీ సెక్రటరీగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తోటి న్యాయవాదులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ బారు కొత్తగా ఎలక్ట్ అయిన ప్యానల్ సభ్యులందరితో కలిసి బార్కి ఏదైనా అవసరం వచ్చినా కానీ, లేడీస్కి ఎటువంటి ఏదైనా అవసరం వచ్చినా కానీ నాతోటి సహాయ నా బార్ ప్యానల్తో కలిపి నేను చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.